హాయ్ ఎవ్రీవన్. చాలా మందికి ఒక చిన్న డౌట్ అన్నది ఉంది. ఏంటి అంటే 1K సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్‌కి అసలు క్యాష్ ఫ్లో ఉంటుందా లేదా? అలాగే సెకండ్ పాయింట్ ఏంటి అంటే అసలు సీపీఎం ఏంటి? ఆర్‌పీఎం ఏంటి అని అడుగుతున్నారు. థర్డ్ థింగ్ ఏంటి అంటే అసలు ప్రతి కంట్రీకి డిఫరెంట్ రేట్స్ ఉంటాయా యూట్యూబ్ నుంచి? సో బేసికలీ అసలు ఈ 3 థింగ్స్ అన్నది మనం వెరీ సింపుల్‌గా ఒక షార్ట్ వేలో వెరీ సింపుల్‌గా మాట్లాడుకుందాం. జస్ట్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, going into the chapter 1 introduction. So basically as I have already told you the point, అసలు చిన్న యూట్యూబర్స్కి కానివ్వండి, ఒక స్మాల్ కంటెంట్ క్రియేటర్స్కి కానివ్వండి, ఒక 1K సబ్స్క్రైబర్స్ ఉన్న, ఒక 10K or 100K, ఐ మీన్ 100K దాకా వద్దు కానీ 20K ఉన్న సబ్స్క్రైబర్స్కి అసలు క్యాష్ ఫ్లో ఉంటుందా లేదా? సో ఎస్, క్యాష్ ఫ్లో ఉంటుంది. బట్ వన్ స్మాల్ థింగ్, చాలామందికి మిత్ ఏంటంటే ఒక 100K వ్యూస్ ఉంటే తప్ప మనకి మనీ రావు, లేదా 150K వ్యూస్ ఉంటే తప్ప మనీ రావు. లేదు, 101% ఈవెన్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్కి 2K సబ్స్క్రైబర్స్ కూడా క్యాష్ ఫ్లో అన్నది ఉంటుంది. బట్ అగైన్ ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ 3 పారామీటర్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ నీష్, సెకండ్ థింగ్ ఈజ్ ఆన్ యువర్ ఆర్పిఎం, third thing is completely on the country, and fourth thing is on your monetization method. సో ఈ 4 థింగ్స్ మీద మన ఇన్కమ్ అన్నది ఉంటుందా లేదా అన్నది డిపెండ్ అవుతుంది. లెట్స్ గో టు ద చాప్టర్ 2 అండ్ డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ టర్మ్స్ అండ్ హౌ వీ నీడ్ టు ఎర్న్ ద మనీ, అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్యూ ఆఫ్ దెమ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. కమింగ్ టు ద చాప్టర్ 2, యూ కెన్ సీ హియర్ ఫ్యూ డీటెయిల్స్. లెట్స్ లుక్ ఎట్ దిస్ 3 స్మాల్ యూట్యూబర్స్, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత అన్నది. So first thing, let's consider YouTuber A, YouTuber B and YouTuber C. So basically YouTuber A వచ్చేసి he is from India, he is from Technic. So basically like from tech department అనుకోండి. సో ఇతనికి వచ్చేసి 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూవర్స్ పర్ మంత్ వచ్చేసి 80,000 అండ్ అతని ఆర్పిఎం వచ్చేసి 40 రూపీస్. సో అతను ఎర్నింగ్ మీరు చూసుకుంటే 3200 రూపీస్ అన్నది అతను ఎర్న్ చేస్తున్నాడు. అలాగే మీరు యూట్యూబర్ బి చూడండి, హీఈస్ నీష్ ఇస్ ఫినాన్స్ అండ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. బట్ మీరు ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూస్తే సబ్స్క్రైబర్స్ వచ్చి 6000, వ్యూస్ వచ్చి 50,000, బట్ అతని ఆర్పిఎం వచ్చేసి 140 రూపీస్ అండ్ అతని ఎర్నింగ్స్ చూస్తే 7000 రూపీస్ లిటరలీ. అండ్ కమింగ్ టు ద థర్డ్ కేస్, యూట్యూబర్ సి, he mainly works on vlogs, also he's from Telugu. సో ఇక్కడ మీరు సబ్స్ చూస్తే 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1.2 lakh వ్యూస్ ఉన్నాయి, బట్ ఆర్పిఎం వచ్చేసి 18 రూపీస్. సో అతని ఎర్నింగ్స్ చూస్తే మీకు 2160 రూపీస్. సో ఈ డిఫరెన్స్ ఏంటి? అసలు నీష్ అండ్ కంటెంట్ టైప్ డిసైడ్ చేస్తుంది ఆర్పిఎం అసలు ఏంటి అంటే, బేసికలీ ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మిల్, ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ 1000 వ్యూస్ అని యూ కెన్ కన్సిడర్. రెవెన్యూ పర్ మిల్లీ ఈజ్ ఈక్వల్స్ టు రెవెన్యూ పర్ 1000 వ్యూస్. సో అసలు సిపిఎంకి ఆర్పిఎంకి డిఫరెన్స్ ఏంటి? అసలు సిపిఎం ఏ పారామీటర్లో వస్తుంది? అసలు ఆర్పిఎం ఎందుకు యూజ్ అవుతుంది? అసలు ఈ 3 కంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళ నీష్ వల్ల అసలు ఈ చేంజ్ ఏంటి అన్నది లెట్స్ గెట్ ఇన్ టు ద చాప్టర్ 3. కమింగ్ టు ద చాప్టర్ 3, సిపిఎం వర్సెస్ ఆర్పిఎం, ఇట్స్ లైక్ ఎ సీక్రెట్ గేమ్. ఎందుకు సీక్రెట్ గేమ్ అంటున్నా అంటే లెట్ మీ టెల్ యూ. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎం ఏంటి అంటే కాస్ట్ పర్ మిల్లీ, విచ్ ఈస్ మోర్ అబౌట్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూట్యూబ్ పే. బట్ అగైన్ ఎ స్మాల్ ట్విస్ట్, బేసికలీ సిపిఎం అన్నది వాట్ అడ్వర్టైజర్స్ పే టు యూట్యూబ్ ఫర్ ద కంటెంట్ విచ్ వీఆర్ డెలివరింగ్ దెమ్, విచ్ ఇస్ సిపిఎం. బట్ మనకి యూట్యూబ్ పే చేసేది ఏంటి అంటే ఆర్పిఎం. ఆర్పిఎం ఏంటి మళ్ళీ అంటే ఆల్రెడీ వీ డిస్కస్డ్ రైట్, రెవెన్యూ పర్ మిల్లీ, విచ్ ఈజ్ లైక్ రెవెన్యూ పర్ 1000 వ్యూస్. బేసికలీ రెవెన్యూ పర్ 1000 వ్యూస్ అన్నది యూట్యూబ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఆ యూట్యూబ్ అడ్వర్టైజరీ సెన్స్ మనది ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫిల్టర్ చేసి ఆ కట్ డౌన్ టైమ్స్ని తీసేసి
ఎంతైతే ఆ ఆర్పిఎం మన నీష్కి తగ్గట్టు ఇవ్వచ్చో అంత మాత్రమే మనకి ఇస్తారు. సో బేసికలీ సిపిఎం లాగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. అడ్వర్టైజర్స్ అన్నది సిపిఎం లాగా క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ యూట్యూబ్ ఎప్పుడైతే మనకి రెవెన్యూ ఇస్తుందో అది ఆర్పిఎంలోకి కన్వర్ట్ అయ్యి ఇస్తారు. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎక్కడైతే మనకి ఎక్కువ రావాల్సింది తక్కువ వచ్చేది ఎందుకు అంటే యూట్యూబ్ దాంట్లో నుంచి కట్ చేసుకుని మనకి ఇస్తుంది. అండ్ వేరెవర్ ద టైమింగ్స్ మనకి ఎన్ని యాడ్స్ ఫిట్ అవుతాయి ఆ వీడియోలో దానికి తగ్గట్టుగానే మనకి ఆ మనీ అన్నది ఇస్తుంది. నౌ కమింగ్ టు ద ఫోర్త్ చాప్టర్, వన్ ఆఫ్ ద మెయిన్, యాజ్ యూ కెన్ సీ హియర్, ఇండియాలో యావరేజ్ ఆర్పిఎం వచ్చేసి 15 రూపీస్ టు 80 రూపీస్. ఓకే, కానీ దీంట్లో మీరు నీష్ చూస్తే ఫినాన్స్ ఇంకా టెక్ ఇంకా ఎడ్యుటెక్ వచ్చేసి హై ఆర్పిఎం, లిటరలీ హై ఆర్పిఎం. బట్ సేమ్ ఇఫ్ యూ చెక్ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ, లో ఆర్పిఎం. సో తెలుగు కంటెంట్లో ఆర్పిఎం కొంచెం లో కానీ కన్సిస్టెన్సీ ఎక్కువ. లెట్స్ గెట్ ఇన్ టు ద చాప్టర్ 4 అండ్ డిస్కస్ వాట్ ఆర్ ద హిడెన్ ఇన్కమ్స్ వాట్ ఏ స్మాల్ యూట్యూబర్ కెన్ గెట్. See, basically, if you observe, ఈ 10K, ఈ 5K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా దే గెట్ దిస్ బ్రాండ్ కొలాబరేషన్స్. ఎస్, అది చిన్నది కానివ్వండి, పెద్ద బ్రాండ్స్ కానివ్వండి, లిటరలీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ 3K to 6K దాకా ఆరామ్సే వాళ్ళు సంపాదించుకుంటారు. ఆరామ్సే పర్ మంత్ అఫిలియేట్ లింక్స్ యాడ్ చేసుకున్నా కానీ వాళ్ళ వీడియోస్లోకి, డిస్క్రిప్షన్స్లోకి, ఈవెన్ ఫ్రమ్ దేర్ దే కెన్. సో బేసికలీ ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు ఇట్ డజంట్ మ్యాటర్. నీకు డీసెంట్ సబ్స్క్రైబర్స్తో యూ కెన్ డెఫినెట్లీ ఎర్న్ డీసెంట్ అట్లీస్ట్ 10 to 15K అన్నది 100% నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్ జస్ట్ దట్ యూ నీడ్ టు ప్లే స్మార్ట్ ఇన్ యూ. ఆల్ రైట్, ఫర్ ద కంక్లూజన్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఆర్ వాట్ ఐ నీడ్ టు లెర్న్ హియర్ అండ్ యూ యాజ్ వెల్ ఇస్, సి, యూజువల్లీ మనం చాలా మిత్స్ చూస్తుంటాం వేర్ యూట్యూబర్ అంటే 100% వాళ్ళు అంత పెద్ద యూట్యూబర్ అయ్యాకే వాళ్ళకి మనీ వస్తుంది. సో సి, లిటరలీ కొంతమంది యూట్యూబ్ ప్యాషన్తో చేస్తారు, కొంతమంది మనీ కోసం చేస్తారు. సో ఇట్ డిపెండ్స్, కంప్లీట్లీ డిపెండ్స్, రైట్? సి, ఇఫ్ యు ఆర్ రియలీ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ జాబ్, సో డెఫినెట్లీ నువ్వు ఇన్కమ్ కోసం అయితే చేయవు. ఇట్స్ లైక్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. వన్స్ ఇట్ గ్రోస్ అది నీకు ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ప్లేస్ ఎ కీ రోల్. ఎందుకు అంటే నువ్వు ఇన్కమ్ కోసం ఇప్పుడు చూడట్లేదు కాబట్టి నీకు అంత త్వరగా చేయాల్సిన అవసరం లేదు. స్లోగా యూ కెన్ బిల్డ్ ద ట్రస్ట్ అండ్ దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ద ఇన్కమ్ వే. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరైతే నిజంగానే ఇన్కమ్ కోసమే చూస్తున్నాను నేను యూట్యూబ్ అన్నా కానీ డెఫినెట్లీ సి, ఆ మిత్స్ చూసి మీరు డిమోటివేట్ అయ్యే బదులు 100% యాజ్ ఆఫ్ టోల్డ్ యూ వెరీ స్మాల్ అమౌంట్తో మీరు స్టార్ట్ చేసి ఆ ఎర్నింగ్స్ అన్నది 100% ఇస్తుంది. వన్స్ యువర్ అకౌంట్ ఈస్ మానిటైజ్డ్ 100% మీరు అట్లీస్ట్ తక్కువలో తక్కువ 1200 రూపీస్ నుంచి 3000, 5000 దాకా ఆరామ్సే మీరు యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు. అండ్ ఇఫ్ యూ ప్లే స్మార్ట్ యూజింగ్ దిస్ ఎఫిలియేట్ లింక్స్ కానివ్వండి, బ్రాండింగ్స్ కానివ్వండి, చిన్న చిన్నవి ఏవి చేసినా కానీ 101%, 10 to 15K అన్నది 101% యూ కెన్ ఎర్న్ త్రూ యూట్యూబ్ బీయింగ్ ఏ స్మాల్ క్రియేటర్. సో మీరు అసలు స్మాల్ క్రియేటర్ అయితే ఇప్పటిదాకా ఎంత సంపాదించారు అన్నది నాకు జస్ట్ కమెంట్ చేయండి. ఆల్సో లెట్స్ సీ who is earning more and who is earning less. Have a great day, have a great time. Love you, bye bye.